డే 4 ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయాము. ఈ రోజు ఎగ్జామ్ అయితే చాలా టఫ్. ఆ దిగులంతా పెట్టుకోకుండా వచ్చిందమ్మా వయ్యారి అన్నట్టు వచ్చింది వాసవి. చూడండి, కొంచెం కూడా ఎగ్జామ్ అని అసలు భయం కూడా లేదు. ఇంకా ఈ రోజు కష్టమైన ఎగ్జామ్ అని చెప్పి కొంచెం ఫాస్ట్ గా బయలుదేరిపోయాం. ఎందుకంటే అక్కడ ఏమైనా చూసుకోవచ్చులే అని చెప్పి. ఎంత కష్టమైన ఎగ్జామ్ అయినా ఈమె మాత్రం ఇయర్ ఫోన్స్ మాత్రం అస్సలు లేదు. బస్ దిగిన తర్వాత టాటా బై బై బాయ్ రా ఎగ్జామ్ అని చెప్పేసి ఆమెను పంపించేసి ఇంకా నేను ఆటో ఎక్కి బయలుదేరిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా టఫ్ ఎగ్జామ్ అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచించుతా ఉన్నాను. నా రూమ్ అయితే కింద పడింది. రోజు పైన పడుతుండేది, కానీ ఈ రోజు అయితే కింద పడింది. ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళాను. ఇంకా ఎవరు లేరులే అని చెప్పి చిట్టీలు రాసుకుందామని చెప్పి బెంచ్ పైన అయితే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ రాసుకున్నాను. ఇంకా అలా బయటికి వెళ్ళి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూడటం, మళ్ళీ రాసుకోవడం. ఇంకా మొత్తానికి అయితే ఎగ్జామ్ బాగా రాశాను. ఎందుకంటే బెంచ్ పైన రాసుకున్నాను కదా, అందుకే. ఇంక సర్లేని మళ్ళీ అలా రిటర్న్ బయలుదేరిపోయాము ఇంటికి. ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసాము. ఇంకా అందరం ఒక 7-8 మెంబర్స్ అందరం వచ్చేసాము. ఇంకా వాసవి పానీపూరి తిందాం రా అంటే, నేను బయట ఫుడ్ మానేసినాలే, నువ్వు తిన్నా అని చెప్పేసి ఆమెను తిను అని చెప్పి ఆమెకు దీపించాను. ఆమె మాత్రం తింటుంది. ఆడ 8 మెంబర్స్ ఉన్నాము, ఒక్కరికి కూడా కావాలని అడగలేదు. ఆమె మాత్రం బాగా తింటుంది. ఇంకా సరే తిన్నిలే అని చెప్పి సైలెంట్ అయిపోయాము. ఇంకా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. 7 అయింది. ఎందుకంటే చీకటి అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయింది 5 కదా, అందుకని చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో ఏం చేస్తున్నాను.